అందరికీ మరణాత. ప్రార్థన దేవునితో మనము చేసే మనవి, మన్నింపు, మన్నన. ప్రార్థనలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మనవి, రెండవది మన్నింపు, మూడవది మన్నన. ఇంకోసారి చెప్తా. ప్రార్థన అనగా మనవి అంటే యాచన, వినుతి, అడుగుట. ప్రార్థన అనగా మనవి, దేవుని కోరుట. దేవా నాకు చేసి పెట్టు అని వినతి, మనవి చెల్లించుట, అడుగుట, మనవి. ప్రార్థన అనగా మన్నింపు. మన్నింపు అనగా క్షమాపణ. దేవా మేము తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు, మేము మంటివారం మమ్ము క్షమించు. ప్రార్థన అనగా క్షమ ఉండాల. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, పరిశుద్ధుడైన దేవుని యొద్దకు, గనుడైన దేవుని యొద్దకు, పరాక్రమం గల దేవుని యొద్దకు వెళుచున్నాం. కాబట్టి మన యోగ్యతలన్నీ మనం ఒప్పుకొని మన్నింపు కొరకు ప్రార్థనలో వేడుకోవాల. మూడవది ప్రార్థన అనగా మన్నన. ప్రార్థనలో మనం దేవుని కీర్తించాలి, సన్మానించాలి, గొప్ప చెయ్యాలి, ప్రసిద్ధి చెయ్యాలి, ఆయన గణపరచాలి. ఈ 3 మీరు ప్రార్థించేటప్పుడల్లా గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన సంపూర్ణ ప్రార్థన అవుతుంది. ఒకసారి చెప్పేసేయండి. ప్రార్థన అనగా మనవి, ప్రార్థన అనగా మన్నింపు, ప్రార్థన అనగా మన్నన. ప్రార్థన అనగా మన బాధలు, కష్టాలు మనం తండ్రికి ఏమి చెప్పుకోవచ్చు, మన పరలోక తండ్రికి చెప్పుకుంటే అడుగుట. ప్రార్థనలో అడగటమే ఉండకూడదు, ప్రార్థనలో మన అయోగ్యత కూడా గ్రహించి మన్నింపు. దేవా ఇది నేను చేశా, నన్ను క్షమించు. నేను తెలుసో చేసా, తెలియకో చేశా, నన్ను క్షమించు. కాబట్టి ప్రతి సాయంకాలం మన అకౌంట్లో ఉన్న పాప రుణాలన్నీ మనం ఏం చేసుకోవాలా? ప్రార్థన ద్వారా మాఫీ చేసుకోవాలా. ఏం చెప్పండి? మన పాప రుణ రాసులను రాత్రికాల ప్రార్థనలో మన్నింపు అని ఏం చేయాలా? మాఫీ చేసి తుడిచేసుకోవాలా. అప్పుడు నీకు నిద్ర పట్టుద్ది. మన్నింపు లేకపోతే మనకేం పట్టదు? నిద్ర పట్టదు. నీ పాపాలు నా పాపాలు మన నిద్ర పట్టకుండా పొడుస్తూ ఉంటాయి. అది చేసి ఎందుకని చేయాలా అని. కాబట్టి పాప బాకీని ప్రతి రాత్రి మన్నించుమని, మా రుణస్థులను మేము క్షమించున్నట్లు మా రుణములను క్షమించుము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధములు క్షమించుము. దేవా తీసేసి తుడిచేసి. మూడవది ప్రార్థనలో ఏముండాలా? మన్నన. దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు మహాదేవుడు, నువ్వు గనుడు. చూసారా? కాబట్టి ఆరాధన అనగా దేవుని పెద్ద చేయటం, దేవుని గొప్ప చేయటం. కాబట్టి ఈ 3 మిళితమైనదే ప్రార్థన. చెప్పేసి అందరూ ఒక్కసారి. ప్రార్థన అనగా మనవి, ప్రార్థన అనగా మన్నింపు, ప్రార్థన అనగా మన్నన. బయలు మిషన్ వారు ఎక్కువ స్తుతి చెయ్యాలి, తక్కువ ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ స్తుతి చెయ్య యత్నించు వారమైతే ఎక్కడ లేనట్టు శ్రమలు స్తుతి చెయ్య రండి రండి సోదరులారా, స్మృతులు స్తుతులు చెయ్యరండి అని దైవజనులు ఆహ్వానిస్తారు. గమనించండి. ప్రార్థనకి మనం
మోకరిల్లినప్పుడల్లా మనం గ్రహించవలసిన అంశం ఏమనగా, దేవుడు బలవంతుడు, మనము బలహీనులం. ఏం చెప్పండి? దేవుడు బలము గలవాడు, మనము బలహీనులమైన వారం. ప్రార్థన ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని బలము ద్వారా నా బలహీనతను జయిస్తా. ఏం చెప్పండి? దేవుని బలము ద్వారా నా బలహీనతను నేను జయిస్తా. అందుకే గారు అన్నారు, నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటిదిగో చూడు. అందరూ వాళ్ళు ఇంకోసారి, నీ బలహీనత నీ బలమునకు నా బలమే కదా. ప్రతి తల్లి ఈ కాలములో మరి ముఖ్యంగా పిల్లల్ని ఏం చేయాలా? నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నీకు ఊళ్ళు బద్ధకం కానీ చేయట్లా, నువ్వు చేస్తావు చూడు అని ఏం చేయాలా? ప్రోత్సహించాలా, పురికొల్పాలా, ప్రేరేపించాలా. గమనించండి, జీవితంలో మరుపు లేని సంఘటన. మరి 2000 సంవత్సరంలో నేను చిన్నవాడిని, నాన్నగారు ఆకస్మికంగా మరణించారు. మిషన్ వాళ్ళంతా కలిసి మూగి, నీకు మహాసభ చేయటం తెలుసు, మీ నాన్నకాడ నేర్చుకున్నావు, నువ్వు మహాసభ చేస్తావా చెయ్యవా అని పట్టుకున్నాడు, పేక పట్టుకున్నాడు. ఎట్టా చెయ్యాలి? ఆయన అంటే ఆయన కొంగు సాటున ఆయన నీడలో ఉండి ఏం చేసినా సాగిపోయేది. ఏం చెయ్యాలా? గమనించండి. అప్పుడు తెల్లవారితే ఫస్ట్ నా స్వతహాగా గుంజబాతాల. అప్పుడు మరి చెమటలు బట్టి ఆ చిన్నప్పుడు గుండె లబ్డబ్ అని కొట్టుకుంది. ఏంటంటే దైవజనుని యొక్క సమాధి తవ్వేస్తున్నాడు. మరి నాయనో, నా గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది, ఎవరు తవ్వేస్తున్నాడు అని చూసినప్పుడు క్రింద తవ్వేశాడు. అక్కడ తెల్లని వస్త్రాలతో అయ్యగారి దేహం నిగనిగలాడుతుంది అన్నమాట. అప్పుడు అనుకున్నా, దైవజనుడు తోడై ఉన్నాడు. అప్పుడు ఉదయాన్నే లేచి పదండి పందిరిని ఆడతాం పదండి. చూసారా? కాబట్టి మన పరిశుద్ధులు దేవుడు అందరూ ప్రోత్సాహపరచడానికి ఉన్నారా, నిరుత్సాహపరచడానికి ఉన్నారా? అందుకే పౌలు గారు అంటే, ఎంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వల్ల మనం ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును మనం తీసివేసి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు అధిపతి అయినా యేసు వైపు చూస్తూ మన పరుగు పందెములో ఏం చేద్దాం? చిన్నప్పుడు మీరందరూ పరుగు పందెం పరిగెత్తిన వాళ్ళే మనం అందరం. పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు పరిగెత్తేవాడు ఒకసారి నన్ను ఎవరు చూస్తున్నాడు అని చూస్తారు, ముందు చూసుకుంటారు. వాళ్ళ అమ్మ ఈలేసుద్ది, నాకు ఈలేయడం చేత కదా అని ఈలేసుద్ది అంటాడు. అడి గర్ల్ ఫ్రెండ్ అంటది, చూడు. అలాగే వాళ్ళ కోచ్ అంటాడు, ఏయ్ వెళ్ళు గెలుస్తావు అంటాడు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు చెప్పండి? కాబట్టి దేవదూతలు పరలోక పరిశుద్ధులు అందరూ గ్యాలరీలో ఉండి, ఈ గ్యాలరీ అంట పరలోకపు గ్యాలరీ అంట, ఈ పరలోకపు గ్యాలరీలో కూర్చొని ఏం చేస్తున్నాడు? పైనుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇందాక దైవ సేవకుడు ప్రార్థన చేసాడు, మరి అమ్మగారు ప్రార్థన ప్రారంభించారు, కొనసాగిస్తున్నావని. మరి బహుశా అమ్మగారు పైనుండి చూస్తా, బా వీళ్ళకి సింగినాదా ఎంత బాగుంది, వీళ్ళకి ఏసీలో కూర్చొని నేను లేకుండా 2 శనివారం చేస్తున్నాడు వీళ్ళు
నేల మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళు ఇష్టైలుగా బలం మీద కూర్చొని అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ముసు నవ్వులు నవ్వుకోవాలన్నమాట, నవ్వుకుంటారంట. కాబట్టి వారి వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును విసర్జించి విశ్వాసమునకు ప్రతిరూపం, విశ్వాసమునకు ఆరంభం, విశ్వాసమునకు ముగింపై ఉన్న ఎవరు వైపు చూడాలండి? ఎందుకంటే విశ్వాసం ఆయనతోనే ఆరంభం, విశ్వాసం సమాప్తం. అంటే ఏమన్నా ఉంటే ఎవరితో సమాప్తం? యేసయ్యతోనే సమాప్తం. అందుకే మన విశ్వాసానికి ఆయన ఆది అయి ఉన్నారు, ఆయన అంతమై ఉన్నారు. కాబట్టి విశ్వాస ప్రతిరూపమై ఉన్న యేసయ్య వైపు చూస్తూ యేసయ్య ఉన్నారు నాకేం పర్వాలేదని మన జీవిత రణరంగంలో మనం ఎట్లా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ట్రాఫిక్ జామ్ ఏం చేస్తాం? ఓపికతో అమ్మయ్య బండి కదిలింది, మళ్ళీ ఆగుద్ది. అందుకే ప్రార్థనలో దేవుని బలం, మన బలహీనత. వినండి, గమనించండి, వీరిని రాసుకోండి. మన బలహీనతలో దేవుని బలమును ఆర్జించుటయే ప్రార్థన. మన బలహీనతలో దేవుని బలమును ఆర్జించు వేళయే ప్రార్థన వేళ. గమనించండి, విశ్వాసులు ప్రార్థించువారు, భక్తులు ప్రార్థించువారు. ఎందుకంటే ప్రతి మంచి ఈవికి, ప్రతి శ్రేష్టమైన ఈవికి మూలాధారం, దానకర్త దేవుడే అని తెలుసు. కాబట్టి భక్తుడు ప్రార్థన చేస్తాడు. అమ్మ చదవండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇంకా ఆలస్యం లేకుండా మీకు అర్థమయ్యే బైబిల్లో చదువుతాను. వినండి వినండి వినండి. ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి, పరలోకము నుంచి వస్తాయి. వెలుగు కర్త అయిన తండ్రి వద్ద నుండి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేని వాడు. దేవుడు ఎవరంటండి? చంచలం లేనివాడు, మార్పు లేనివాడు, శాశ్వతమైన దేవుడు, శాశ్వత లక్షణాలు కలిగిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత పిల్లరా, సాక్ష్యాలతో దేవుని ప్రార్థించుకునేవాడు మరి దేవుడు చేసిన మేలులు, అలాగే దేవుడు చేసే అద్భుతాలు ఇవన్నీ గ్రహించి మనం ప్రార్థించాలి. ఎందుకంటే అన్ని సంఘటనలు నియంత్రించగల సామర్థ్యం, శక్తి, సర్వోన్నతమైన శక్తి, మహోన్నతమైన శక్తి ఎవరికుందండి? దేవునికి. సమస్తము నియమించగల, నిర్ణయించగల, నియంత్రించగల శక్తి ఎవరికుందండి? చెప్పాలా? దేవునికి. అందుకే నెహెమ్యా ప్రార్థన చేస్తాడండి. దయచేసి ముఖ్యమైన వాక్యం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, రైట్, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. రైట్. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నీకే నమస్కారము చేయుచున్నది. ఏం చెప్పండి? ఆకాశ సైన్యమంతయు దేవా నీకే ఏం చేస్తూ ఉన్నాయి? మనం నమస్కారం చేస్తున్నామా? చెప్పండి. ఎంతమంది రోజు దేవుని సన్నిధిలో దేవునికి దండం పెడుతున్నారు? బొమ్మలకు కాదు, క్యాలెండర్ కాదు,
ఫోటోకి కాదు. అందుకే గారు అన్నారు, దేవునిని మనస్కరించి అంటే మనస్సులో గుర్తించి నమస్కరించు. మనస్సులో దేవునిని తలంచుకొని అప్పుడు దేవునికి ఏం చేయాలా? బొమ్మలకి చూసి దండం పెడతాం కాదండి, అది విగ్రహారాధన అవుతుంది. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనం అందరూ చూడండి దయచేసి. అమ్మ చదువమ్మా. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందే సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇంకొకసారి చూద్దాం. సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను, సర్వమును ఆయనను బట్టి సృజింపబడెను. చూసారా 3 విషయాలు. సమస్త సృష్టి ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. అందరూ చెప్పండి ఒకసారి. సమస్త సృష్టి ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడెను. అమ్మా చదువమ్మా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. గమనించండి, వినండి. హోటల్లో ఉప్పు ఎక్కువైంది, గారె రబ్బర్ బంతిలాగుంది. ఏమంటారు? వంటని పిలవండి, వంటని అడుగుదాం అంటారు. ఎందుకు? ఆ వంటకం తయారు చేసింది ఎవరు? వంట మేస్త్రి. అలాగున ఈ సృష్టి యావత్తు ఆరంభము నుండి యుగ సమాప్తి వరకు ఇలాగే ఉండటానికి ఆధార సంభూతుడు, ఆది సంభూతుడు ఎవరండి? ఆయనే. కాబట్టి మనం ప్రార్థన చేసేది సృష్టికర్తకు. సృష్టి యావత్తు ఇందాక మీకు చెప్పాను, నియమించి నిర్ణయించి నిర్వహించు వానికి మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన సమయంలో మనం గ్రహించవలసింది, ఆయన దివ్యమైన వాడు, మనము దిక్కులేని వారము. దేవుడు ఎవరు చెప్పండి? దివ్యమైన వాడు, గొప్పవాడు, మనం ఎవరము? దిక్కులేని వారం అన్న దయనీయమైన స్థితి మనం గ్రహించాలి. వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివి అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. గమనించండి, తయారు చేయబడింది తయారు చేసిన వానితో చెబుతుందా? రోమాపత్రిక 11వ అధ్యాయం 33-34 వచనములు. రోమా 11:33-34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూసారు, ఇక్కడ కూడా మళ్ళా పౌలు గారు అంటారు, నేను కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటబ్బా ఇంకోసారి చదివానా? లేదు 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 అది కొలస్సీ 1:15. ఇది రోమా 11:36. మళ్ళా పౌలు గారు అంటారు, అన్నియు ఆయన మూలమునను
ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును కలిగి ఉన్నవి. మళ్ళా పౌలు గారు జ్ఞాపకం చేస్తారు, ఏమండోయ్ వినండి, సమస్తము ఆయన మూలమునను ఆయన నిమిత్తమును ఆయన ద్వారాను కలిగిన. అర్థమైందా? అన్నీ. అందుకే యోహాను గారు అంటారు, సమస్తం ఆయన మూలముగా కలిగిన ఆయన లేకుండా చెప్పండి ఏది కలుగలేదు. గమనించండి, గమనించండి. వాస్తవానికి మనం ప్రార్థించే విషయాన్ని, అలాగే దేవుడు పరిష్కారం చేసే అమలు చేసే విషయాలని మనం గ్రహించి మన ప్రార్థనలో మనం దేవుని ఏం చేయాలండి? ఆహ్వానించాలి. కాబట్టి మనం ప్రార్థనలో ఎవరికి ప్రార్థిస్తున్నాం, ఏమి ప్రార్థిస్తున్నాం, ఏ అంశాలు ప్రార్థిస్తున్నాం అని గ్రహించి ప్రార్థించాలి. గమనించండి, ప్రార్థించుట మన పని, ప్రార్థనకు జవాబిచ్చుట, పరిష్కారము చెప్పుట ఎవరి పని? దేవుని పని. కాబట్టి ప్రార్థన ద్వారా పరిష్కారమును, ప్రార్థన యొక్క అమలును ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి. వినండి, ప్రార్థనించే వ్యక్తి యొక్క సంకల్పం బట్టి, ఉత్సాహం బట్టి, భావోద్వేగముల బట్టి దేవుడు ప్రార్థన అంగీకరించరు. అమలారా వినండి, వినండి, అయ్యలారా దయచేసి వినండి. దేవుడు ప్రార్థించే వ్యక్తి యొక్క సంకల్పం బట్టి, ఉత్సాహం బట్టి, భావోద్వేగముల బట్టి ఏం చేయడు? ప్రార్థన వినరు, వినరు. మనం ప్రార్థించే సమయమందు మన ఉత్సాహం కానీ, మన భావోద్వేగం కానీ, మన సంకల్పన శక్తి కానీ మనం వినియోగించవద్దు. దేవునికి అవసరమైనది వినయం, విధేయత, విశ్వాసం. కాబట్టి మనం వికృత చేష్టలతో ప్రార్థించడం కాదు సుమా. దేవుడు కోరేది ఏం చెప్పండి? విశ్వాస సహితమైన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన. కాబట్టి ప్రార్థన నెరవేర్పు దేవుని జ్ఞానం మీద, దేవుని సామర్థ్యం మీద, దేవుని చిత్తం మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించాలి. దేవుడు మన భావాలను చూడాలనే ప్రయత్నం మనం చేయకూడదు. అందుకే కీర్తనకారుడు అంటారండి, కీర్తనలు 51:17, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును అందుకే గారు అన్నారు, విరిగిన మతి కాసవివే దొరలి పడిన నేతుదువీవే దొరకు వాడా యేసు నీ తలపే ప్రభు యేసు వాక్యం చూద్దాం. సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వంత బుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో వినండి, 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 నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. యెహోవా యందు నమ్మకముంచు. చదువమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు రైట్ ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. రైట్. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. రైట్.
7-8 చదివేసేయమ్మా. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, చూసారా, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు నీ ఎముకలకు సత్తువను దయచేయును లేక కలుగును. వినండి, అతిశయంతో కూడిన ప్రార్థన కాదు. కాబట్టి అతిశయం ప్రార్థనలో కాదు, ప్రార్థనకు జవాబిచ్చే దేవునిలో ఉంది. అందుచేత మన ప్రార్థన జవాబునకు కీర్తి ఘనత ఎవరికి వాళ్ళు చెప్పండి? దేవునికి. అందుచేత ఇందాక ఉదయం చాలామంది సాక్ష్యం చెప్పాడు. వారి సాక్ష్యాలలో ప్రార్థన చేసుకున్నాను, దేవుడు బాగు చేస్తాడు, ప్రార్థన చేసుకున్నాను, నా మనవి అంగీకరించింది, ప్రార్థన చేసుకున్నాను, చూసారా, ప్రార్థన చేసుకున్నా కార్యం జరిగింది, ప్రార్థన చేసుకున్నా కార్యం జరిగింది. ఎంతమందో చూసారా. అంటే వారు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేశాడు. అంటే వారు ఆ పనిని దేవుని మీద పెట్టాడు, దేవుడు నెరవేర్చాడని చెప్పి ఇంకా టైంని ఇంకో గంట చెప్తాడు. చూసారా, అంటే వారు ఆ మనవికి, అంశానికి, ఆ బాధకి ఎవరి మీద ఆధారపడ్డారంట? దేవుని మీద. దేవుడు కార్యం చేశారని వారు వచ్చి సాక్ష్యం చెప్పి నాకు కాదు దేవునికే మహిమ అని గమనిస్తున్నారు. అందుకే ప్రభువు అన్నారు యోహాను సువార్త 15:5, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వినండి, గత సోమవారం ప్రారంభించాం ప్రార్థన నెరవేరకపోవుటకు గల కారణం. 3వ కారణం సందేహం. ఏం చెప్పండి? సందేహం. అందుకే గారు అన్నారు, అందరం పాడుకుందాం, బహుగా ప్రార్థన చేయుడి. ఎందుకు బహుగా ప్రార్థన చేయుండి అంటులో అయ్యగారు చక్కని దైవజనుడు చక్కని చరణాలు రాస్తారు. అందులో ఒక చరణమే, సంశయము పనికి రాదు లేసెంబైనా, సంశయము పనికి రాదు సంశయింపక దైవా యందు మీ అంశము విడచిపోడి దానికి గొప్ప వ్యంసవటానీయుడి. గమనించండి, సంశయము పనికిరాదు. ఎంత లేసెంబైనా, లేసెమంతైనా, చీమ తలకాయ ఎంతైనా సంశయం పనికిరాదు. సంశయింపక దైవ సన్నిధి నీ అంశము వెడచెప్పుము. ఎఫ్బి మేయర్ అనే గొప్ప భక్తుడు, గొప్ప ప్రార్థన మీద అనేక అమోఘమైన పుస్తకాలు రాసిన భక్తుడు ఒక మాట అంటాడు, అవిశ్వాసం మన పరిస్థితులను చూడండి, అవిశ్వాసం మన పరిస్థితులకు దేవునికి అడ్డుగోడలాగా ఉంటుంది అంటండి. అవిశ్వాసం ఏం చేస్తుందంట? వినండి, అవిశ్వాసం మన పరిస్థితులను మరియు దేవునికి మధ్య అడ్డంకిగా మారుతుంది. అంటే అవిశ్వాసం మన పరిస్థితులను దాటి దేవుని రానివ్వదు. చూసారా, దేవునికి, చూసారా, దేవుడు బయట ఉన్నాడు, అవిశ్వాసం కలిగిన మనిషి లోపల ఉన్నాడు. అవిశ్వాసం ద్వారా దేవుడు రావటానికి ఇష్టంగా ఉన్నాడు, కానీ అవిశ్వాసం ఏం చేస్తుంది? గోడ కట్టేసి అడ్డుపడింది అన్నమాట. గమనించారా? అందుచేత మన అవిశ్వాసమే దేవునికి మనకు అడ్డుగా నిలబడుతుంది అంటండి. అందుకే గారు అన్నారు, సంశయము పనికిరాదు. మన సంశయమే స్వామికి, సొంతానికి మధ్యలో గుది బండగా నిలబడుతుంది అంటండి. సరే, దేవుడు రాలేకపోతున్నాడు, వీడు వెళ్ళలేకపోతున్నాడు. నెక్స్ట్ విశ్వాసం. విశ్వాసం దేవుణ్ణి మనకు మరియు మన పరిస్థితులకు ఆధిపత్యం వహించినట్లు మన మధ్య ఉంచుతుంది.
విశ్వాసం దేవునిని మనకు సమీపింపచేసి మన అడ్డును వెనక్కి నెట్టేసి యేసుని ముందుకు నడిపిస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే యేసుని వెనక్కి నెట్టి అడ్డును ముందుకు నడిపిస్తుంది. అందుకే గారు అన్నారు, లేశమైన సంశయమైన నీకు దేవునికి అదేం కలిగిస్తుంది? అడ్డు కలిగిస్తుంది. అందుకే గారు అన్నారు, దైవజనుడు అన్నారు, లేశమైన సంశయమో పనికిరాదు, సంశయింపక దేవుని సన్నిధి యందు నీ అంశమో విడజెప్పుడి. అందుకే దైవజనుడు రాశాడు, నాలోని అవిశ్వాసము పోగొట్టు దేవుడవు, నా సందేహమును అణచునట్టి దేవుడవు. అందుచేత విశ్వాసము లేని విసుగుదల సమయమందు విశ్వాసమేమని దేవుని వేడుకొనము. విశ్వమంతటిని గావించిన విశ్వేశ్వరుడు నీకు విశ్వాసమో ఇవ్వడా. గమనించండి, సంశయించువారు రెండు బుద్ధులు గలవారన్నమాట అండి. డబల్ మైండెడ్. దిదిమా అనగా రెండు మనస్సులు. చెప్పండి, దిదిమా అనగా రెండు మనస్సులు. ప్రార్థన చేయనప్పుడు మనకేం మనసు ఉండకూడదండి? ద్వంద్వ మనస్సు, డబల్ మైండెడ్ అంటారు. అందుకే వాక్యం చెప్పుకొని మనం ముగించి వేసుకుందాం. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకొని మిగతా సంగతులు సమయం అయింది, సోమవారం ధ్యానం చేసుకుందాం. ద్వంద్వ మనస్సు, ద్విమనస్సు, సందేహించు మనస్సు, సంశయించు మనస్సు, రెండు తలంపులు కలిగిన మనస్సు మనకి ఉండకూడదు. అందుకే చిన్న పాట, సంతానము కొరకు చెట్టుగా వేడినా, సంతానము కొరకు చెట్టుగా వేడిన, సంతానము తల్గింతువు ముదిమైన. చాలు. సంతానము కొరకు ఎట్లా వేడుకోవాలంట? ఎందుకు అంటే కొత్త పెళ్ళినోడేమో అబ్బాయి కావాలని, పెళ్ళైన భార్య ఏమో అమ్మాయి కావాలని. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రార్థన దేవుడు నెరవేర్చాలా? మీరు చెప్పండి, దేవుడికి సలహా. మొగుడు ప్రార్థన నెరవేర్చాలా, భార్య ప్రార్థన నెరవేర్చాలా? అందుచేత దేవుడు ఏం చేస్తాడంటే, హోల్డెన్ దేవాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, దేవా అందరు కలిసి ప్రార్థన చేయని, ఒక అంశానికి వచ్చి ప్రార్థన చేయని, అప్పుడు మనం ఇద్దాంలే అనుకుంటాడు దేవుడు. అందుచేత ఎట్లా ప్రార్థన చేయాలంట? అందుచేత మొదట అబ్బాయి, తర్వాత అమ్మాయి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక రైట్, విశ్వాసముతో అడగవలెను. రైట్. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. రైట్. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, రెండు మనస్కులు కలిగిన వాడై ఉండి తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన దొరుకునని, అట్టి ద్విమనస్కునికి అస్థిరునికి దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి ప్రార్థన మనం ఖచ్చితంగా నిబ్బరంగా గురి కలిగి మన అంశం స్పష్టముగా గ్రహించి విశ్వాసముతో సందేహింపక ద్విమనస్కులమై ఉండక దిట్టముగా దీటుగా దేవుని అడిగితే తప్పకుండా ఇవ్వగలరు. అట్టి దిట్టమైన నెరవేర్పులతో కూడిన, వినయముతో కూడిన, విశ్వాసముతో కూడిన, విధేయతతో కూడిన ప్రార్థనా పరులంగా ప్రభు మనందరినీ ఆయుధపరచును గాక. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దైవం అన్నట్లు ఇక మీదట ప్రార్థన, దేవా ఇక మీదట ప్రార్థించను నేను ప్రార్థిస్తాను, ఇక మీదట ప్రార్థించను నేను నీ బలమును ఆర్జిస్తాను, ఇక మీదట ప్రార్థించని నేను సంశయింపక నా అంశము దీటుగా స్పష్టముగా
ఎటువంటి అనుమానం లేకుండా నీ పాదాల యొద్ద విన్నవిస్తాను. దేవా, నీ బలము, నీ ప్రభావము, నీ పరాక్రమము ఎదుట దేవా, నీవు ఏ ప్రార్థనైనా నెరవేర్చగల దేవుడు స్వామి, మీకు స్తోత్రం. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించోటన్నిటికంటే అత్యధికముగా చేయు తండ్రివి ఇప్పుడు అనగా నీ మీద మేము ఊరి నిలిపినప్పుడు. అందుచేత ప్రార్థనలో 3 విషయాలు మేము పొందుపరచుకొనగలుగు కృప ఈ పర్వదినమున, ఈ మహాప్రార్థన దినమున మాకు దయచేయము. దేవా, మా మనవులు మీతో చెప్పుకొనుటకు, మా యోగ్యతలు, మా పాపాలు మన్నింపుమని అడుగుటకు, మా ప్రార్థన ద్వారా నిన్ను మన్నన చేయుటకు, నిన్ను గొప్ప చేయుటకు, అభినందించుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు నాకు నేర్పించు. అట్టి మంచి స్వభావం ఈవేళ నాకు అమర్చి, కేవలం మనవులతోనే నా ప్రార్థన నింపబడక క్షమాతత్వముతో, స్తుతియాగముతో ప్రార్థించు సహాయం నాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ తైలము కొరకు ప్రార్థన